డైరెక్టర్ రాజమౌళికి బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారణాసి ఈవెంట్లో అలా మాట్లాడడం తగదనన్నారు. రాజమౌళి తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే హిందూ సమాజం ఇక క్షమించదనన్నారు. దేవుడి పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదిస్తూ ఇలా మాట్లాడడం తగదనన్నారు. ఇక దేవుడిని నమ్మనంటూ సినిమా ప్రారంభానికి ముందు పూజ ఎందుకు చేస్తారని సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అహంకారంతో ఇలాగే వెళ్తే పతనం ఖాయమన్నారు చీకోటి ప్రవీణ్. ఒక తీవ్రమైన మదమెక్కిన ఏనుగు మురిక్కాలువల పడ్డదంట. ఆ తరంగా ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ. ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరూ కూడా అభిమానిస్తారు. కానీ మొన్న ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా, నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు, మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా, మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అటగోళ్ళు డబ్బులు సంపాదించినావు అని చెప్పి. మరి వాస్తవమే కదా. మరి ఈ హిందూ సమాజం నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి, ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి నీ సినిమాలకి. మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమవుతుంది, నువ్వేమవుతావు అనేది కూడా ఆలోచించాలి. నీ బాహుబలిలోనే చెప్పినావు కదా, అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించినావు కదా. మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మదమెక్కిన ఏనుగు మురిక్కాలువల పడ్డదంట.